హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మన వ్లాగ్లో ఫుల్ లెంత్ వీడియో చేయబోతున్నాం. ఈసారి ఏంటంటే మా కంపెనీతో టీమ్ అవుటింగ్, అది ఒడిస్సీ రిట్రీట్ రిసార్ట్. ఇది జస్ట్ బెంగళూరు నుంచి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇది ఒక టీమ్ అవుటింగ్ అనమాట. అంటే ఎక్కువ మనం స్టే ఇలాంటివి ఏం ప్లాన్ చేయకుండా ఓన్లీ టీమ్ అవుటింగ్. అది ఒక 60 మెంబర్స్ మా కంపెనీ వాళ్ళతోని. సో ఇన్ డీటెయిల్గా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏంటి అనేది. ఆ రిసార్ట్ అయితే ఆల్రెడీ నేను లోపలికి వెళ్ళి చూశాను, బాగుంది. బట్ ఇది 1 డే అవుటింగ్కి అయితే ఓకే, బట్ స్టేకి కూడా ఓకే, బట్ అంత అయితే కాదు. సో వన్స్ లోపలికి వచ్చాక సో రైట్ సైడ్లో మనకి పార్కింగ్ అయితే ఉంటుంది, మన వెహికల్స్ పార్క్ చేసుకుని. బట్ ఇక్కడ కొత్తగా టెంపుల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది టెంపుల్, మరి ఏ దేవుడో నాకు తెలీదు. టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, చిన్న టెంపుల్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనకి పార్కింగ్. ఇతనే వెంకటేష్, ఇతని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకసారి నేను కింద పెడతాను. బట్ ఈజ్ ఎ గుడ్ వీడియోగ్రాఫర్. సో మంచిగా పిక్స్ అని వీడియోస్ అని చాలా బాగా తీస్తాడు. ఆ లింక్ షేర్ చేస్తాను, ఒకసారి వీడియో చూడండి. సో ఈరోజు అయితే టోటల్గా 250 మెంబర్స్ వచ్చారు ఈ రిసార్ట్కి. ఒక స్కూల్ బ్యాచ్ అండ్ సేమ్ కంపెనీలో లాగా ఇంకొక టీమ్ అవుటింగ్. సో మొత్తం 3 బ్యాచెస్ ఉన్నాయి, మా 3rd బ్యాచ్. సో అక్కడ మా మోడల్ అబ్బాయి ఉన్నాడు, మా కంపెనీకి అతను ఒక మోడల్ అనమాట. స్టిల్ ఇప్పటికీ అతను ఇదే రిసెప్షన్. సో మీ కూపన్స్ అండ్ వెల్కమ్ డ్రింక్స్ ఇక్కడ సర్వ్ చేస్తారు. సో మోడల్ అని చెప్పాను కదా, ఇతనే మిస్టర్ సాగర్ కుమార్ చాక్లెట్. నెక్స్ట్ కాశ్మీర్ ఇతనితో నేను వెళ్ళిపోతున్నాను. సో స్టార్టింగ్ అయితే ఒక డ్రింక్ ఓపెన్ ఇస్తారు, వెల్కమ్ డ్రింక్ ఓపెన్. అలాగే 10 గేమ్ కూపన్స్ ఉంటాయి. 10 ఉండే. సో ఓన్లీ 1 డే అవుటింగ్ వచ్చే వాళ్ళకి అండ్ స్టే ఉండే వాళ్ళకి కూడా. సో ఫస్ట్ గ్రూప్ ఇదేని, ఏదో స్కూల్ పిల్లలది. సో వీళ్ళకి ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తారు. సో అది టీంకి ఒక లంచ్ అనమాట. ప్లేసెస్ అన్ని ఒక దగ్గర కాకుండా ఇది ఒకటి నచ్చింది నాకు. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క లంచ్ ఏరియా, అందరికి ఒక దగ్గర కాకుండా వేరే వేరుగా పెడుతున్నారు. సో మా టీం వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు. సో ఇది ఇంకో టీం లంచ్. ఆ టీమ్ అవుటింగ్ చెప్పే కదా, ఇండివిజువల్గా ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ప్లేసెస్ లంచ్కి ఓన్లీ. సో ఈ రిసార్ట్కి వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక ట్రక్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడ ఆ మౌంటైన్ ట్రక్ చేయొచ్చు. ఇప్పుడే కొందరు స్టూడెంట్స్ వెళ్తున్నారు అక్కడ. అక్కడ ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్తున్నారు. కావాలంటే మనం కూడా వెళ్ళొచ్చు, బట్ మనం 1 డేలో చాలా కష్టం. అంత పెద్ద ఏం కాదు, బట్ ఓకే. బట్ వాళ్ళు ఎక్కడి వరకు తీసుకెళ్తారనే విషయం మనకు తెలీదు. Why are you hiding your face, Ranur? Show me your face. Outdoor game elli nodu. Okay, ball. Hey, nikiti zinne. Ha. Side. Hey, ಏನು ವಾಪಸ್ ಕೊಡ್ತೀನಿ ವಾಪಸ್. హే నిఖిత్, ఏమైందిరా? హే ఒక్క గేమ్కేనా? అందుకే ఏజ్ తగ్గ పనులు చేయాలి. రిసార్ట్లో చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, లైక్ ఆర్చరీ అని, ఫిష్ పాస్, గన్ షూటింగ్, స్కై సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, జిప్ లైన్, అలా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో ఇది డే అవుటింగ్ అండ్ స్టే ఉండే వాళ్ళకి కూడా ఇద్దరికి ఇవి ఎలిజిబుల్ అయ్యి గేమ్స్ అనేవి ఆడుకోవచ్చు. కూపన్స్ ఇస్తారు కదా, కూపన్స్తో ఆడుకోవచ్చు. అండ్ గేమ్స్ అయిపోయిన తర్వాత లంచ్, అలా ఆ విధంగా అనమాట. లంచ్ డిన్నర్ ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే స్టే ఉన్న వాళ్ళకి ఒకలాగా ప్రొసీజర్, డే అవుటింగ్కి ఒకలా ప్రొసీజర్.
వదిలేండి, కాలు వద్దాం. ఏ నీ ఏజ్ తగ్గ పనులు చేరే. లంచ్ మనం అవుటింగ్ పే చేసిన దాంట్లోనే ఇది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వెజ్ అన్నలకి వెజ్, నాన్ వెజ్ అన్నలకి నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. లైక్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ స్టార్టర్స్, డెజర్ట్స్, ఇంకా కర్డ్ రైస్ నుంచి ఇంకా అన్నీ ఉంటాయి. అది కామన్ ఏ రిసార్ట్లో అయినా. సో అంటే ఇంకా ఎవరికి ఏది కావాలో ఇంకా బఫే సిస్టమ్ అనమాట. ఎవరికి ఏం కావాలో అది పెట్టేసుకోవడమే. లైక్ సర్వింగ్ లాగా ఏమి ఉండదు. फरा अरे दीवानो मुझे पहचानो कहां से आया అంటే రెయిన్ డ్యాన్స్ అండ్ స్విమ్మింగ్కి అయితే టైం స్లాట్స్ అని కాదు, కానీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళు వేవ్ పూల్ ఇవి పెడతారు. అంటే మినిమం 20 మెంబర్స్ ఉంటేనే స్విమ్మింగ్ పూల్లో వేవ్ పూల్ పెడతారు. అలాగే రెయిన్ డ్యాన్స్ కూడా ఈవినింగ్ టైమే అంటే ఒక 2-3 స్లాట్స్ పెడతారనమాట, అంటే క్రౌడ్ బట్టి. సో ఆ క్రౌడ్ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ సెపరేట్గా అయితే పెట్టరు. వేవ్ పూల్ కూడా అంతే, మినిమం 20 మెంబర్స్ ఉంటేనే వాళ్ళు 20 మెంబర్స్ పెడతారనమాట వేవ్ పూల్. ఈవినింగ్ 5-5:30 కల్లా స్నాక్స్ అయితే సర్వ్ చేస్తారు. అంటే స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత స్నాక్స్లో ఒక 3 ఐటమ్స్ లైక్ పానీపూరి, సమ్ పిజ్జా, అంటే డే బట్టి అది రోజు ఒకటే ఉంటుందని చెప్పలేము. అండ్ దాంతోపాటు కాఫీ, టీ అండ్ లెమన్ టీ ఇంతనే. అవి కూడా ఎక్కువ టైప్ కాదు, ఒక 45 మినిట్సే పెడతారు. సో ఈ 45 మినిట్స్లో మీరు వెళ్ళి స్నాక్స్ కానించాలన్నమాట. నెక్స్ట్ రిసార్ట్ యొక్క కాటేజెస్ చూద్దాం. అంటే ఏ టైప్ ఆఫ్ కాటేజెస్ ఉన్నాయి అండ్ ప్రైస్ అయితే నాకు తెలీదు. మనం డే అవుటింగ్ వచ్చామంటే ప్రైస్ తెలీదు. జస్ట్ కాటేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇవన్నీ వుడెన్ రిస్ హట్స్ అనమాట. ఐ మీన్ ఒక కపుల్స్కి అయితే ప్రాపర్గా సరిపోతుంది. సో ఇది ఒక కపుల్కి ఒక బెడ్రూమ్ విత్ ఏసీ అండ్ ఒక చిన్న వాష్రూమ్. సో ఎవరైనా ఫ్రీక్ అవుట్ అవ్వడానికి వీకెండ్స్ కొంచెం పర్లేదు, ఇది బాగానే ఉన్నాయి. ఇవన్నీ అవేని, బట్ అన్నీ దగ్గరగా పెట్టేశారు, పక్క పక్కన మరీ దగ్గర. చిన్న టీవీ కూడా వస్తున్నారు. ఇవి ఫ్యామిలీ కాటేజెస్. మనం ఫస్ట్ చూసినవి అయితే కపుల్స్కి, ఇవి ఫ్యామిలీ కాటేజెస్. ఫ్యామిలీ కాటేజ్ అయితే, సో ఇది ఫ్యామిలీ కాటేజ్. ఇందాక చూసిన దానికన్నా కొంచెం పెద్దది, బట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సెపరేట్ బెడ్ ఇస్తారేమో అని అనుకుంటున్నాను. ఆ రూమ్తో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్ద అనమాట, విత్ టీవీ, ఏసీ అండ్ సేమ్ వాష్రూమ్. అంటే ఒక వైఫ్ హస్బెండ్ ఒక కిడ్కి అయితే సరిపోతుంది. ఎక్స్ట్రా బెడ్ ఇస్తే, అది ఇవ్వకపోతే మళ్ళీ కంజెస్టెడ్గానే ఉంటుంది. సో ఇది ఇంకో కాటేజ్. ఇవి అంటే చాలా ఉన్నాయి ఇందులో. వుడెన్ హట్, ఫ్యామిలీ కాటేజెస్ అండ్ బ్యాంబూ కాటేజ్. సో ఇవి బ్యాంబూ కాటేజ్. డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి కదా చూపించడానికైనా. మొత్తం బ్యాంబూతోని. ఇట్స్ ఓపెన్డా ఏ. సో ఇది మనకైతే ఎక్కడ ఓపెన్ లేదు చూపించడానికైనా, అంతా క్లోజ్. యా మొత్తం క్లోజ్ యాక్చువల్లీ. దట్స్ ఆల్ రా. ఇది ఇంకో కాటేజ్, ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్ ఉన్నట్టు ఉంటుంది నాకు తెలిసి. ఇంకా పెయింటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, బట్ ఈలోపు ఒకటి చూద్దాం. ఓకే, ఇది విత్ బాల్కనీ అండ్ దానికన్నా ఇంకొంచెం పెద్ద రూము అండ్
కొంచెం బాగా అంబియన్స్ అన్ని చాలా బాగున్నాయి అన్నమాట, కొంచెం పెద్దగా ఆ రూమ్తో పోల్చుకుంటే. అండ్ ఇది కూడా ఫ్యామిలీ కాటేజే, కొంచెం పెద్ద కాటేజ్ యాక్చువల్లీ. సో ఇలా ఇక్కడ 1 2 3 సేమ్ కాటేజ్. బట్ దీని ప్రైస్ ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను రిమైనింగ్ వాటికన్నా.